తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ గురించి ఇష్టారీతిన మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రాజకీయంగా పోటీ పడాలి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదని సూచించారు. కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు స్ట్రెచర్ నుంచి మార్చరికి పోతారని. మొన్న 10th విద్యార్థుల ముంగట అంటాడు మీ కేసీఆర్ గారి చరిత్ర ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, వారి చరిత్ర అనేది ఫామ్ హౌస్లో ముగిస్తుందంటే నేనంటా మేము ఎప్పుడు కూడా 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదు. దయచేసి ముఖ్యమంత్రి అది గమనించాలి. నీకు రాజకీయంగా అడ్డుకో, మమ్మల్ని రాజకీయంగా మాత్రం పోటీ వాడు తప్ప వ్యక్తిగతమైన విమర్శలు చేయొద్దని కూడా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. ముఖ్యమంత్రి పదవి అనేది చాలా ఉన్నతమైన పదవి. నువ్వు ఆ పదవిలో ఉన్నప్పుడు న్యాయం చేయాలి తప్ప ఈ అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. మళ్ళీ రోజు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మా బీఆర్ఎస్పీ నాయకత్వం గెలు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకున్నామండి. ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థమవుతలేదు. మొన్న అయిన సభ చాలా విజయవంతంగా అయింది. ఇక దానికి ఆయన జీర్ణించుకోలేక ఆయన ఏం చెప్తుండో ఏం మాట్లాడుతున్నా బయటకు వచ్చి అర్థమవుతలేదు. ఇట్లాంటివి మళ్ళీ ఇట్లాంటివి రేవంత్ రెడ్డి గారు చేయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం.